ఇప్పుడు హెల్త్ న్యూస్ మీకోసం. విటమిన్ డి అనగానే ఎముకల పటుత్వం, రోగ నిరోధక శక్తి బలోపేతం వంటివే గుర్తుకు వస్తాయి. ఇది శారీరక వయసు త్వరగా మీద పడకుండా చూడటానికి తోడ్పడుతున్నట్లు మాస్ జనరల్ బ్రిగమ్ మెడికల్ కాలేజ్ ఆఫ్ జార్జియాకు చెందిన పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. మన క్రోమోజోముల చివర టోపీల మాదిరిగా టెలమిర్ అనే రక్షణ కవచాలు ఉంటాయి. ఇవి క్రోమోజోము చివర్లు క్షీణించకుండా, ఇతర క్రోమోజోములతో కలిసిపోకుండా కాపాడుతాయి. కాకపోతే వయసు మీద పడుతున్న కొద్దీ టెలమిర్ల పరిమాణం తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఇవి మరీ పొట్టిగా అయితే శారీరక వయో ప్రక్రియలు ప్రేరేపితమవుతాయి. కణ విభజన నిలిచిపోవటానికి, వయసుతో ముడిపడిన జబ్బులకు కారణమవుతాయి. ఇక్కడే విటమిన్ డి అనేది రక్షణగా నిలుస్తోంది. దీన్ని మాత్రల రూపంలో తీసుకుంటే టెలమిర్లు పొట్టిగా అవ్వకుండా కాపాడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో 55 ఏళ్లు పైబడిన మహిళలు, 50 ఏళ్లు పైబడిన మగవారిని ఎంచుకొని కొందరికి విటమిన్ డి3 రోజుకు 2000 యూనిట్లు, మరికొందరికి ఒమేగా-3 కొవ్వు ఆమ్లం రోజుకు 1 గ్రాము తీసుకోవాలని సూచించారు. 4 ఏళ్ల తర్వాత పరిశీలించగా విటమిన్ డి తీసుకున్న వారిలో టెలమిర్లు పొట్టిగా అయ్యే ప్రక్రియ గణనీయంగా మందగించినట్లు తేలింది. అయితే ఒమేగా-3 కొవ్వు ఆమ్లం పెద్దగా ప్రభావమేమీ చూపలేదు. శారీరక వయో ప్రక్రియ నెమ్మదించడానికి విటమిన్ డి మాత్రలు తోడ్పడుతున్నట్లు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నప్పటికీ దీనిపై మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వంటి వాటికి దీన్ని ప్రత్యామ్నాయంగా పరిగణించవద్దని, మాత్రల కన్నా ఆహారం, జీవనశైలికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని వారు సూచిస్తున్నారు. కాకపోతే ఒంట్లో వాపు ప్రక్రియ పెద్ద మొత్తంలో ఉన్నవారికి లేదా దీర్ఘకాలిక జబ్బుల ముప్పు అధికంగా ఉన్నవారికి మాత్రలు మేలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. విటమిన్ డి పొందటానికి ముఖ్యమైన సహజమైన మార్గం చర్మానికి ఎండ తగిలేలా చూసుకోవటం. సూర్యరశ్మి సమక్షంలో శరీరమే దీన్ని తయారు చేసుకుంటుంది. సాల్మాన్ వంటి చేపలు, గుడ్డు, పచ్చసొన, కాడ్ లివర్ ఆయిల్ వంటి ఆహార పదార్థాల్లోనూ ఇది లభిస్తుంది.